గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈ రోజు నుంచి 3 రోజులు నీ వాక్యమే నాకు శాంతినిచ్చును సువార్త సభలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. 9 టు 1 గంట, సాయంకాలం 6 టు 10. మరి దూర ప్రాంతంలో ఉన్నవారు ఖచ్చితంగా లైవ్లో పాల్గొవచ్చు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడు మనకి సమీపముగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడండి? ఆయన అక్కడ ఒక చోట ఒకసారి సమీపంగా, ఇక్కడ ఒకసారి సమీపంగా ఉండే దేవుడు కాదు. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు. ఆయన సర్వాంతర్యామి. కాబట్టి అక్కడ ఉండి ఇక్కడ లేనివాడు కాడు. కాకపోతే మనము ఆయనకి సమీపముగా వచ్చే పరిస్థితి, మనము ఆయనకి సమీపముగా చేరే అవకాశాలు దేవుడిస్తాడు. ఇటువంటి సువార్త సభల ద్వారా దేవుని యొక్క పిల్లలు ఆయన నామమును గణపరిచి ఆయన యొక్క సువార్తను అందరికీ అందించే పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము వినటానికి, ఆయన భక్తులతో కలిసి ఆరాధించటానికి ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతున్నట్టుగా 10 నిప్పురవ్వల్లో ఒక నిప్పురవ్వ కలిస్తే ఎలాగైతే మండుతుందో, అలా కాకుండా ఒక్క నిప్పురవ్వను సెపరేట్ చేస్తే త్వరగా ఎలాగ ఆరిపోద్దో మనకు తెలుసు. కొంతమంది భక్తులు ఆరాధిస్తుంటుండగా నీవు వారితో చేరినప్పుడు నీవు కూడా ఆ యొక్క నిప్పురవ్వలాగా మండుతూ, దేవుని వాక్యం చెప్పినట్టుగా మండుతూ, ప్రకాశిస్తూ, వెలిగిస్తూ అనేకులకు వెలిగించేవారిగా మనం మార్చబడతాం. నేడే ఆ రక్షణ దినమని వాక్యం చెప్తుంది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాల్లో, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. నేనంటాను ఈ రోజున అనేకులు మరి ఈరోజు మనము అనేకులముగా కలిసి ప్రభుని ఆరాధించే ఈరోజు బహుశా కొంతమందికి రక్షణ దినముగాను, మరికొంతమందికి ఉజ్జీవము వారి జీవితంలో కలిగే దినముగాను, రక్షింపబడి ఆరిపోతున్న జీవితాల్ని మరలా దేవుడు వెలిగించే దినముగా ఈ దినము చేయబోతున్నాడు. ఎప్పుడంటే మనము మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా, ప్రభువా నీతో నేను గడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను బలహీనుడని ఒప్పుకుంటున్నాను, నన్ను బలపరచు, నేను పాపినని ఒప్పుకుంటున్నాను, కానీ నీ దగ్గరికి రావడానికి నేను వెనకడుగు వేయట్లేదయ్యా, నీతో గడుపుతానయ్యా, నా పాపపు జీవితాన్ని మార్చు అని అడుగు వారికి ఖచ్చితంగా ఎంత పాపినైనా యేసు ప్రభు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ యెరికో పట్టణం అంతటిలోనూ పాపిగా గుర్తింపబడి ప్రజల చేత తృణీకరింపబడిన వాడు పొట్టి జక్కయ్య. కానీ ఆ పొట్టి జక్కయ్య తన స్టేటస్ని, తన డబ్బుని, తన ధనాన్ని చూసుకోకుండా ఒక చిన్నవాడి వలె చెట్టెక్కి ప్రభువును చూడడానికి ఆశించాడు. ఆ ఆశ యేసయ్యకి నచ్చింది. ప్రజలందరూ కూడా ఎందుకు ఇటువంటి పాపింటికి వెళ్తున్నాడు అని కొనుక్కున్నా సరే వారి మాటలు పట్టించుకోకుండా యేసయ్య వెళ్ళి అన్న మాట ఏంటి? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో నేను ఆల్రెడీ క్రిస్టియన్నే, నేను ఆల్రెడీ దేవుని నమ్ముకున్నానని అనుకుంటూ కూడా రక్షణకు బహుదూరంగా జీవిస్తున్న వారిని యేసయ్య రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడంటే మన స్థితిగతులను ప్రక్కన పెట్టి, మన ధనభోగాలను ప్రక్కన పెట్టి, నేను పాపినయ్యా, నాకు నీ రక్షణ కావాలి అని ఎవరము తన్ను తాము తగ్గించుకొని ప్రభు దగ్గర సాగిలు పడతామో వారందరికీ రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మన హృదయాలను కఠినపరుచుకోకుండా దీన మనసుతో ఆయన పాదాలు పట్టుకుందాం. అందుకని యెషయా భక్తుడు చెప్తున్నారు, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆ మాట ఎంత బాగుంది, బహుగా క్షమించును. మనమందరము కూడా మోర్ ఆర్ లెస్ వీఆర్ ఆల్ సిన్నర్స్.
పెద్ద పాపమా, చిన్న పాపమా, ఎక్కువ పాపాలా, తక్కువ పాపమా కాదు. ఏదో ఒక పాపము, ఏదో ఒక బలహీనత. మన బలహీనతలను బట్టి, పాపములను బట్టి దేవుని కృపకు దూరమైపోతూ దేవుని మహిమను పొందలేకపోతున్న మనకి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఆయన యొద్ద సాగిలపడదాం. కలిసి ఆరాధన చేద్దాం. బహుగా క్షమింపబడదాం. ఆయన ఇచ్చు రక్షణను, రక్షణ ద్వారా ఇచ్చే శాంతిని సమృద్ధిగా పొందుకుందాం. దేవుడి వాక్యం దీవించి మనందరి జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. నాయన, నీవు మాకు సమీపంగా ఉన్నప్పుడు మా హృదయాన్ని కఠినపరుచుకోకుండా, అయ్యా నేడు అయ్యా నీ రక్షణ సువార్తను మాకు నీవు అందించినప్పుడు, నేడు ఉజ్జీవకరమైన ఆరాధన జరుగుతున్నప్పుడు మేము మా సొంత పనుల్లో, సొంత ఎంటర్టైన్మెంట్లో, సొంత స్కెడ్యూల్స్లో మేము బిజీ అయిపోయి సాతానుడు ప్రభువా ఆ ఆరాధనలోనూ లేక ఆ యొక్క వాక్యమును వినుటలోనూ తండ్రి మమ్మలను ఇన్వాల్వ్ చేయకుండా రకరకాల డైవర్షన్స్ కలుగు చేసినప్పటికీ కూడా వాటిని అధిగమించి నాయన పట్టుదలతో, దీనత్వముతో, అయ్యా ఆసక్తితో నాయన నిన్ను సేవించి, నిన్ను ఆరాధించి, నీ వాక్యము ద్వారా తాకబడి నాయన మా జీవితాలు బహుగా క్షమింపబడి, నూతనపరచబడి, నీ యొక్క నిత్య జీవములోనికి, నీ నిత్య రాజ్యానికి వారసులమయ్యే భాగ్యం దయచేయండి. మా పాపమును బట్టి చూడగా నిత్య మరణానికి అర్హులమునైనా నీ కృపను బట్టే మమ్మలను నిత్య జీవానికి వారసులుగా చేయమని ఈ దినమున, రేపు, ఎల్లుండి జరుగుతున్న నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభల సాక్షిగా అనేకులు నాయన రక్షింపబడిన నీ రక్షణ కార్యములు జరిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని యొక్క దక్షిణ హస్తం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడండి. ఏమాత్రము రాగలిగితే రాజమండ్రి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ చర్చ్ కాంపౌండ్లో కొంతమూరులో జరుగుతున్న ఈ సభలకి రావడానికి ప్రయత్నించండి. రోజుకి 2 ఆరాధనలు, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతస్తులు రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ దూరంలో ఉంటే లైవ్లో ఫాలో అవ్వండి. వేరే దేశాల్లో ఉన్న వారు కూడా మరి మెసేజెస్ పెడుతున్నారు, మేము లైవ్లో ఫాలో అవుతామండి అని. ఇంటి దగ్గర ఉన్నాం కదా అని చెప్పి మరి నిర్లక్ష్యంగా కాకుండా ఇంటి దగ్గర కూడా దేవుని సన్నిధిని అనుభవించేలాగా రోజుకి 8 అవర్స్, మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ 4 అవర్స్ గడపండి. మన దుఃఖ దినాలు సమాప్తం చేసే గొప్ప సభలుగా, అశాంతితో నింపబడిన వారికి నిజమైన క్రీస్తు శాంతి పొందుకునే సభలుగా, నిత్య నరకానికి పాత్రులమయ్యే పాప బంధకాలు ఉన్న స్థితిలో నుండి నిత్య జీవానికి వారసులమయ్యే సంపూర్ణ రక్షణ ఉద్యమంలోనికి నడిపించే సభలుగా యేసయ్య ఈ సభలను, నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సభలను నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.